ఈ సువార్త 17వ అధ్యాయము 5వ వచనం పరిశుద్ధంగా పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువైన యేసయ్య, మీకు ప్రేమించిన దేవా తండ్రి, ఇవ్వనాడా యొక్క సాయంకాలం ప్రభా మీ వాక్యమును ప్రభా అభ్యసించడానికి చెప్పును బట్టి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. చదవబడిన లేఖనము ప్రభా మీ ప్రియ కుమారుడు ప్రభా మరి ఈ భూమి మీద ప్రభా చేస్తున్న సువార్తను బట్టి మీరు ఆనందించినారు నాయన. అటు వాక్యమును ప్రభా మేము గుర్తెరిగి ప్రభా దానిని గుర్తు చేసుకుని ఆ వాక్యానుసారంగా మేము జీవించుటకు ప్రయత్నం చేసే కృప మాకు దయచేయండి ప్రభావైన యేసయ్య. ఆ వాక్యమును ప్రభా మేము వివరించుటకైతే ప్రభా ఎటువంటి అర్హత ప్రభా మరి ఆ జ్ఞానము మాకు లేదు నాయన. ప్రభా మీరే రంగం మీదకి వచ్చి నాకును కొడుకును నీ జనులకును మీ వాక్యమును వివరించగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి. సమస్తమును సమర్పించిన నా దేవ నా తండ్రి, ఈ సమయం మీకు అప్పగించుకుంటూ ప్రభా ఇదిగోనని ఈ ప్రభురాత్రి భోజనం వేళ ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకుంటూ ప్రభా ఇచ్చినటువంటి ఈ సమయం మీకు అప్పగించుకుంటుగా మీరు రంగం మీద ఉండి మాట్లాడగలుగుతారని కోరుకుంటూ ప్రభు యేసు క్రీస్తు అడిగి వేడుకలుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగును గాక. దేవుని చిత్తమైతే అది గ్రామాల్లో సువార్త కూడికి పెట్టేందుకు కూడా ప్రయత్నం చేయడం కోసం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి తన బిడ్డలను ఆయనే పిలుచుకుంటాడు, ఏర్పరచుకుంటాడు, మాట్లాడతాడు. దేవుని హల్లెలూయా. మరి ఈ విషయం మీద కూడా మీరు ప్రార్థనలో పెట్టండి. మరి దేవుడి చిత్త ప్రకారము మరి కొన్ని ప్రాంతాల్లో స్వార్థ కూడికలు పెట్టాలని ఆశపడుతున్నాం. మరి దేవుడు ఏ విధంగా మరి నడిపించుటకు ఇష్టపడుతున్నాడో అటు విషయాలను వారితో పంచుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. దేవుని హల్లెలూయా. మరి నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు నీతో నాతో మాట్లాడటానికి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఆయన మాటలను వినండి అని ఆ తండ్రి చెప్తున్నాడు. ఆమేన్. మరి ఆయన మాటలను విని ఆయన్ని వెంబడించమని నీకు నాకును ఒక శబ్దము మేఘము నుంచి వచ్చి చెప్తుంటే మనం ఆయన మాటలు వినటంలోనూ ఆయన మాటలను వెంబడించటంలోనూ మనం ఎందుకు నిర్లక్ష్యంగా ఉండాలి? చూస్తుంది హల్లెలూయా. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టింది. యేసు క్రీస్తు చెబుతున్న మాటను వినమని ఆయన ఎంతో సంతోషిస్తూ నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మరి ఈరోజు మనము మందిరానికి వస్తున్నామంటే ఏదో వచ్చాము, విన్నాము, వెళ్ళిపోయాము అని ఉంటే అది వ్యర్థమే. హల్లెలూయా. మందిరానికి రావడానికి కోసం మన మనసు ఏమవ్వాలి? ఆనందించాలి. దేవుని హల్లెలూయా.
మనసు ఆనందించాలి, తహతహలాడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు ఎప్పుడు నేను వినాలి అని చెప్పేసానని మనం ఆత్మతో సంతోషంతోనూ ఎదురు చూడవలసి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను మొదటిగా దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు నా స్నేహితుడు ఆనందని ఆయన మరి దేవుని గురించి నాకు కొన్ని మాటలు తెలుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు, ఏంటి అనేది మనము చూడడానికి కావాల్సింది. అలా చూడదు. ఒక్కసారి చెప్పేదైతే ఆమె మరలా నేను ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎవరెవరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చూసేవాడు కాదు. దేవుని హల్లెలూయా. మరి నేను భగవద్గీత సహవాసంలో మరి అప్పుడు సహోదరుడు నా స్నేహితుడితో వెళ్ళినప్పుడు మరి అక్కడ ప్రతి ఆదివారం మధ్యాహ్నము బలారాధన ఉంటుంది. దేవుని హల్లెలూయా. ఇది మనకైతే ప్రతి నెలలో 2వ ఆదివారం మనకి బల్లారాధన ఉంటుంది. దేవుని హల్లెలూయా. అయితే మనకి బల్లారాధన ఉండటం అంటే ఎలా ఉంటుంది? మనకి ఆయన రాత్రి బల్ల ఇచ్చాడు. దేవుని హల్లెలూయా. పస్కా పండుగ రాత్రి పూట దేవుని హల్లెలూయా. ఆయనను అర్పించుకుంటూ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేటువంటి ఆయన అర్పించుకుంటుండటంలో మరి రాత్రి పూట ఇది నా శరీరము అని చెప్పి తన శరీరాన్ని మనకు అప్పగించాడు. దేవుని హల్లెలూయా. ఈ శరీరం తిన్నప్పుడు నాలో మీరున్నారని, మీలో నేనున్నానని విశ్వసించండి అని ఆమె. మనం ప్రభురాత్రి భోజనమును భుజిస్తున్నామంటే మన నూతన జన్మ మరి దేవునిలో ఉన్నదనేది మనం గుర్తించాలి. దేవుని హల్లెలూయా. మరి ఏదో ఆరాధనకు ఇచ్చాము, ఏదో దేవుడికి కానికిచ్చాము, నేను వెళ్ళిపోయాను, ప్రభురాత్రి భోజనం తీసుకున్నానంటే సరిపోదు. దేవుని హల్లెలూయా. అలానే ఆ యొక్క ప్రభురాత్రి భోజన అనంతరము ఒకరు ఎక్కువ ఒకరి తక్కువ అనే భేదాభిప్రాయాలు లేకుండా యజమానికి దాసుడు ఎలాంటి పాత్రదారుడో నడుముకు కట్టుకొని ఒకరి పాదములు ఒకరు శుద్ధి చేసుకుని ఒక సహోదరికి ఒక సహోదరుడు తగ్గింపు కలిగిన గుణగణాలతో ఒక సహోదరుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనము ఆ యొక్క ప్రభువైన యేసు క్రీస్తు వాక్యంలో ఉన్నామని సాదృశ్యతతోనూ తగ్గింపుతోనూ మననం చేసుకుంటూ జీవితాన్ని గడపవలసింది. దేవుని హల్లెలూయా. ఒక సహోదరునితో మనం ఒక మాట చెబుతున్నామంటే, అబద్ధం చెబుతున్నామంటే అక్కడ నీవు లేవు. సాధారణంగా గుర్తుపెట్టుకోండి. దేవుని హల్లెలూయా. ఒక ఎదుటి సహోదరుని మనం దేశిస్తూ ఒక అబద్ధికని నీ కుతంత్రంతోనూ నీ తెలివితోనూ నీ సొంత తెలివిని చేస్తూ ఎస్కేప్ మైండ్ చేస్తే అది సరికాదు. దేవుని హల్లెలూయా. వాదోపవాదాలు ఆడకుండా పక్కకి వెళ్ళిపోమని చెప్తున్నప్పుడు ఇది తప్పు అనేటువంటి భావన మనం ఎందుకు చేయాలి? అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. ఇప్పుడు ఒక మనిషి ఒక మనస్సులో ఒక ఆలోచన పెట్టుకుని ఒక సహోదరుని ఎదుటి సహోదరుని ఆ సమయానికి మనం తప్పించేసి పీక్తగా నడిస్తే అది దేవుని ప్రేమ అవుతుందా, అపవాది ప్రేమ అవుతుందా? దేవుని హల్లెలూయా.
నువ్వు ఎందుకంటే యథార్థంగా ఉండాలి. సహజంగా ఎవరు కూడా గుర్తించట్లా తెలుస్తుంది. హరడి ఒక సహోదరుడు గత 2 నెలల క్రితం నాకు భారంగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే అది ఒక చిన్న షార్ట్ పంచుకుంటాం తెలుస్తుంది. హరడి ఇప్పుడు ఎవరు ఏంటనేది తీర్పు మనం తీర్చట్లేదు, కానీ దేవుడు ఎదురు ఉంచుతున్నాం. అది ఎవరి హృదయాన్ని తప్పు చేసి ఒప్పుగా మనం ప్రకటించుకోవటం ఎంతవరకు సమంజసమో వారి విజ్ఞతకు వదిలేద్దాం తెలుస్తుంది. హరడి ఒక చోటకి రమ్మని వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మనం వెళదాం అన్నప్పుడు వెళ్ళాలి తెలుస్తుంది. హరడి కానీ అక్కడ కాకుండా మరలా ఇంకో చాటికి అని చెప్పకుండా నీవు ఒక మనిషిని తిప్పుకుంటే, ఒక మనిషిని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తే, మరి ఆ వ్యక్తి నీ సహోదరుడైనటువంటి విషయాన్ని నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా తెలుస్తుంది. హరడి అర్థమైందని చెప్పిన మాట. ఒక మనిషి, 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తుల మధ్య ఒక వ్యక్తికి ఇద్దరు XY పర్సన్స్ ఇద్దరు ఉన్నారు. X పర్సన్ Y పర్సన్తో ప్రేమ కలిగి ఆప్యాయతను కలవడానికి వెళ్ళినప్పుడు ఆ Y పర్సన్ X పర్సన్ని ముందుగా ఒకటి అడిగాడు, నీతో ఒక పని ఉంది, మనం ఒక చోటుకి వెళ్దాం, ఆ పని చేసుకుని వస్తాం అని చెప్పారు. ఓకే. ఆ X పర్సన్ Y పర్సన్ దగ్గరికి వెళ్ళాడు. బ్రదర్ మీరు పని ఉందన్నారు కదా, వెళ్దాం పదండి, ఒక ప్రార్థన ఉంది, ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్దాం తెలుస్తుంది. హరడి ఎక్కడ ఒక ప్రాంతంలో ఉంది, వెళ్దాం, అక్కడి నుంచి వెళ్ళిపోదాం బ్రదర్. ఓకే. ఈ Y బ్రదర్ పక్కన Z బ్రదర్ ఒక అతను వచ్చాడు. ఆయన ముందు ఇంకొక అతను ఉన్నాడు. ఎవరు? ఏ అనే వ్యక్తి వచ్చి, బ్రదర్ సాయంత్రం మాకు కూటమి ఉంది, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని Y బ్రదర్ అడిగాడు. ఆ Y పర్సన్ ఏం చేశాడంటే, బ్రదర్ ఒక 1 అవర్ మాకు పని ఉంది, ఆ X బ్రదర్ నేను రమ్మన్నాను, వచ్చాడు, సో నాకు పని ఉంది, వెళ్ళి వస్తాను అని చెప్పారు. ఓకే. ఈ Z బ్రదర్ వచ్చాడు, బ్రదర్ మా ఇంట్లో ప్రార్థన ఉంది బ్రదర్, ప్రార్థన చేసి వెళ్దాం. ఓకే అని చెప్పి Y బ్రదర్ X బ్రదర్ అంటున్నాడు, బ్రదర్ మనకు ఒక పని ఉంది, ఒక ప్రార్థన ఉంది, చేసుకొని అక్కడి నుంచి వెళ్దాం అని అన్నాడు. అనే ముందుగా ఆ X బ్రదర్ తీసుకొచ్చిన బైక్ మీద వెళ్ళడానికి బైక్ దగ్గరికి వచ్చి కూడా Y బ్రదర్ వెనక్కి వెళ్ళి కారు ఎక్కాడు. Z బ్రదర్ తీసుకొచ్చిన కారు ఎక్కాడు. తీసుకుని వస్తే చేస్తుంది. హరడి సరే, ఆ Z బ్రదర్ ఇంటికి వెళ్ళారు, ప్రార్థన చేశారు, అయిపోయింది. బ్రదర్ Z బ్రదర్కి ఇంకో ప్రాంతంలో మనం వెళ్ళే దారిలో పని ఉందంట, అక్కడ వరకు వస్తున్నాడు. ఆయన అక్కడ హాస్పిటల్లో పని ఉండి ఆ పని చూసుకుంటాడు, మనం అక్కడి నుంచి వెళ్ళిపోదాము, మీరు పలానా ఊర్లో పలానా ప్రాంతంలో ఉండండి అని X బ్రదర్ చెప్పారు. ఓకే అని చెప్పేస్తారని X బ్రదర్ వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ ప్రాంతాన్ని వెయిట్ చేసుకుని ఒక అరగంట గడిచిన తర్వాత Y బ్రదర్ ఫోన్ చేసి, బ్రదర్ ఎక్కడ ఉన్నారు మీరు? నేను పలానా చోటున్నాను, నేను ఇక్కడ ఉన్నాను రండి, అక్కడికి వెళ్ళాను. నేను ఆ కారు దగ్గరికి వెళ్ళే ముందుగానే ఎక్కడికి వెళ్తున్నారో చెప్పకుండా, ఎక్కడ ఆగారో చెప్పకుండా ఆ Y బ్రదరు Z బ్రదర్ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆ Y బ్రదర్ కారులో ఆ కారులో ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోతున్నాడు. ఈ X బ్రదర్కి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదా చూస్తుంది. అర్థమవుతుందా నేను చెప్తుంది స్పష్టంగానే? ఈ X బ్రదర్కి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. ఫోన్ చేశాడు ఎవరికి? Y బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నారు
బ్రదర్ మేము ఇంకో ప్రాంతానికి వెళ్తున్నాం బ్రదర్, అక్కడికి రండి, ఆ తర్వాత మీరు అడిగిన ప్రాంతానికి వెళ్దాం, మీ ఇంటికి ప్రాంతానికి అప్పుడు వస్తాం. ఓకే బ్రదర్, మీరు ఆ పని చూసుకొని లేకుంటే మీరు వచ్చేయండి బ్రదర్ మా ఇంటికి అని చెప్పేశారని ఎక్స్ బ్రదర్ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాడు. వై బ్రదర్ తర్వాత కాసేపు ఆయనకి ఫోన్ చేసి, అయ్యా ఎక్కడికి వెళ్ళావు బ్రదర్, మీకు పనులు ఉంటే చూసుకొని రండి బ్రదర్, నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తాను. ఎక్కడికి రావాలి? ఎక్స్ బ్రదర్ ఇంటికి రావాలి. మధ్యలో ఇవన్నీ పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చే క్రమంలో ఫోన్ అడిగినప్పుడు నాకు తెలియదు బ్రదర్, ఈ జడ్ బ్రదర్ ఎక్కడ తీసుకెళ్తున్నాడో నాకు చెప్పకుండా బండి తీసుకెళ్తున్నాడు అని వై బ్రదర్ చెప్పాడు. ఓకే బ్రదర్, ఆ జడ్ బ్రదర్కి సరిగైనటువంటి జ్ఞానోపదేశం కలిగించండి, కొంచెం అర్థమైతే చెప్పండి బ్రదర్. సహోదరుని ప్రేమించాలనేటువంటి గుణగణాలు కనీసం మోసపుచ్చటము, మభ్యపెట్టడము, అతి తెలివితేట ప్రదర్శించడం అనేది మానుకోమని చెప్పండి బ్రదర్. మీ మాటగా మీరు చెప్పండి, మీరు పని చూసుకొని రండి, నా ఇంటికి వెళ్ళి వస్తే ప్రార్థన చేసుకొని వెళ్తాము. ఆ బ్రదరు నేను ఇక్కడ ఉంటే మీరు అక్కడ ఉంటారంటే అని చెప్పేసి అని గొడవ పెట్టుకోవడం ఆరంభించాను. ఎందుకంటే ఆ బ్రదర్కి మొదటగానే ఒక ఆలోచన, ఎందుకు ఏంటంటే తాను చేస్తున్నటువంటి అక్రమ నడక వ్యక్తులను బలపరుస్తూ యథార్థంగా ఉన్నది ఉన్నట్టు అడిగితే అది తీర్పు కదా, అది నువ్వెలా చెప్తావు, తెలుసుకుంటా. హల్లెలూయా. వాక్యము ఉన్నది ఇది, మనం ఇలా ఉన్నామని చెప్తుంది, మనం అలానే నడవాలి కదా, యథార్థంగా ఉండాలి కదా, మన మనసులో ఒకటి పెట్టుకొని ఒక విధంగా ప్రవర్తించకూడదని వాక్యం చెబుతుంది కదా బ్రదర్ అని ఒకరిని పులుకొలుపుకోవటము, అడిగితే అది తీర్పు అంటున్నారు. తీర్పు తెచ్చుటకు నువ్వెవరు అంటే తీర్పు నా దగ్గరకు వస్తుందని భయపడుతున్నావంటే నువ్వు పాపంలో ఉన్నావు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకో. తెలుస్తుంది రాదండి, అర్థమవుతుందా? తీర్పు నా దగ్గరకు వస్తుంది అని నువ్వు భయపడుతున్నావంటే ఖచ్చితంగా నీకు భయం ఉంది. ఆ భయం చొప్పున కనీసం దేవుడి దగ్గర మోకరించుకొని సరి చేసుకుని నువ్వు ఎక్కడ తప్పు చేసావో అక్కడ సమాధానం పడాలని నువ్వే 10 మందికి చెప్తావు. సమాధాన పడట నేనెవరినే ఐఎమ్ సుప్రీం ఆఫ్ లార్డ్, ఆ మాట అనొచ్చా? అలా ఉండొచ్చా? అది అహంకారం కదా. వాక్యం తెలిసి వాక్యం బోధిస్తూ ఒకరి దగ్గర యాచించుకు, ఒకరు చెప్తే వినే పరిస్థితిలో ఉండొద్దు. కానీ అహంకారాన్ని నువ్వు తావిస్తున్నవే. సంవత్సరాల తరబడి నిన్ను ప్రేమిస్తే నీలో ఈ పొరపాటు ఎందుకు అని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడం చేతకాని వాడే, జవాబు లేని వాడే కోపాన్ని ప్రదర్శిస్తాడు. తాను ఏదో గొప్ప చేశానని చేస్తుంది. హల్లెలూయా. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది చెప్పబడేటువంటి విషయమే. సబదాలు గురించి అక్కడ సంఘాల్లో సేవకులు సక్రంగా ఉన్నారా, ఇక్కడ సంఘాల్లో సేవకులు ఉన్నారు, నువ్వు ఉన్నావో ముందు ప్రశ్నించుకో. ఇక్కడ వాక్యం ఎందుకు? చెప్పడానికే కాదు, వాక్యం ఉంది ఆచరించడానికి. మనం ఉదయం కూడా మాట్లాడుకున్నాం కదా, నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. దేవుని హల్లెలూయా. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని హల్లెలూయా. దేవుడు ఏం చెబుతున్నాడో ఆ విషయాన్ని నేను పరీక్షించుకోవడానికి వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది. దేవుని హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ఒక మాట చెప్తున్నాడు అని అంటే అది ఖచ్చితంగా నువ్వు ఆచరించాల్సిందే. నేనేదో ఇదేమి
ప్రమోషన్లు తీసుకొని ఒక అత్యుత్తమైన స్థానంలో కూర్చున్నాను, నేను రైట్ అయిపోయాను అని చెప్పి అనుకునేది కాదు. అర్థమవుతుందా? మరొక యేసు క్రీస్తు మరి ఆయన ఆ మాట అన్నాడు, దేవుడు అనుకున్నాడు, ఈయన ఏందో నేను సంతోషిస్తున్నాను. అప్పుడు ఆయన ఏం చేయాలి? నా ఎందుకు దేవుడు సంతోషిస్తున్నాడు అన్నాడు కదా అని చెప్పేసారని ఆయన అక్కడ ఇక సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తూ కూర్చున్నాడా? లేదు, తనను తాను అర్పించుకున్నాడు. ఆమె అర్థమవుతుందా? ఎవరి కోసం అప్పగించాడు ఆయన? ఎవరి కోసం అప్పగించుకున్నాడు? రేపటి తరం కోసం. తెలుస్తుంది హరిగా. ఎందుకు అంటే మనలో ఎటువంటి అహంకారము, భేదాభిప్రాయాలు, విభేదాలు, వాదనలు, ముచ్చుతనాలు, కుళ్ళుబొల్తనాలు, హెచ్చింపులు, అవివేక చేష్టలు, స్వార్థపూరితమైన ఆలోచనలు, అవలక్షణాలు, దుర్భేదాలు మన దగ్గర ఉండకూడదు అనేటువంటి దాన్ని ఆయన కనబరిచాడు. ఆమె వాటిని అపోస్తల పౌలు వెంబడించాడు. ఆ 11 మంది శిష్యులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? దేవుని హరి 11 మంది శిష్యులు, 12 మంది శిష్యులు తనతో ఉంటే ఒక శిష్యుడు సీమోను వరకు దేవునికి అప్పగించాడు. ప్రభువైన యేసుక్రీస్తు తెల్లవారుజామున మరి ఆ యొక్క రాజు సైనికులకి అప్పగించాడు. మరి ఆ మాదిరిగానే మిగిలిన 11 మంది హతసాక్షులుగా మిగిలారు. ఆమె దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ, దేవుని సువార్తలో ఐక్యమవుతూ ప్రపంచ నలుగు దిక్కులకు వారు బోధించడానికి వెళ్ళినప్పుడు వారు హతసాక్షులైతే దేవుని హల్లెలూయా. అదవుతుందా? మనము దేవుడిలో ఉన్నంత వరకు అది ఆనంద దినం, అది ఆనంద సమయం. దేవుని హల్లెలూయా. దేవునిలో మనం లేనటువంటి ఏ సమయమైనా, ఏదైనా ఈ లోకంతో మనం గడిపేటువంటి సమయం అది మన ఆనందం కాదు. దేవుని హల్లెలూయా. వాక్యంలో మనం ఇక్కడ మనం మనతో దేవుడు చెప్పేటువంటి విషయం మనం ఆమె ఇక్కడ మనకి అభ్యంతరకరంగా ఏదున్నదో దానిని తొలగించమని ఆ ప్రభువుని పెట్టుకోవాలి. దేవుని హల్లెలూయా. ఎందుకనంటే ఈ లోకంలో ఎన్నో ఆంక్షలు ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి. కాబట్టి నీవును నేను మందిరానికి వచ్చినప్పుడు మందిరంతో మనము సమయం భావన పాటించాలి. మందిరంలోకి సేవకుడు వచ్చి ప్రార్థన చేసేంత వరకు నాకే పని లేదు అంటే అది సరికాదు. గుర్తుపెట్టుకోండి. దేవుని హల్లెలూయా. ఒకసారి నేను మందిరానికి వెళ్ళేటప్పుడు తలుపులు కూడా తీసుకుని వెళ్ళేవాడు. దేవుని హల్లెలూయా. అలా చాలామంది వెళ్ళారు. చర్చి గంటలు మోగుతుంది అని అంటేనే వెళ్ళిపోయారు. దేవుని హల్లెలూయా. మొదటిగా మనం ఆటలు గతంలో చర్చి పైనుంచి మైక్ శబ్దం వినపడుతుంటేనే అందరు కటకట రెడీ అయ్యి వెళ్ళిపోయి అప్పుడు ఎన్ని చర్చిలు ఉన్నాయి? ఊరికి 1, 2, 3 ఉండేవి. ఇప్పుడు వీధికి ఒకటి అయిపోయింది. వీధికి 1, 2, 3 ఇళ్ళకు కూడా ఒకటి అయిపోయింది చర్చి. ఎందుకు ఈ చర్చీలు ఇన్ని పెడుతున్నారు? దేవుడి మాటలు చెప్పడానికా? దేవుని మాటలు చెప్పడం కంటే దేవుని మాటలు ఆచరించడంలోనూ చెప్పటంలోనూ బాధ్యత తెలియక ఒక వేషధారి జీవితంలో మనం జీవిస్తే ఓ రోజు దేవునికి సమాధానం చెప్పుకోవాల్సిందే కదా. అవునా కదా? దేవుని హల్లెలూయా. ఈరోజు చర్చికి రావటము ఒక ప్యాషన్ అయిపోయింది. టయానికి రావటం, బైబిల్ పట్టుకుని చక్కగా ముస్తాబు అవ్వటం, లిప్టిక్లో కొట్టుకోవటం, మేకప్ వేసుకోవటం, లూజు హెయిర్ వదులుకోవటం, ఇప్పుడప్పుడు రెడీ అవ్వటం, కొత్త బట్టలు వేసుకోవటం, రావటం, ఎరటం. అదేదో ఒక టూటీకి వచ్చినట్టు.
వచ్చేవారు. రాని వాళ్ళు బుధవారం పొడి కంటే లేదు, కుటుంబ ప్రార్థన అంటే లేదు. అదవుతుందా? ప్రవక్త ఈ విషయాలనే నీకును నాకు గుర్తు చేస్తున్నాడు. బండ నుండి నిత్యము ఊరే నీరు అని వర్తమానంలో కానీ పరిశుద్ధులు ఒక్కసారి అప్పగింపబడిన బోధ కానీ సహవాసం గిలాకులో ముగ్గినం బండ నుండి నిత్యం ఊరే నీరు క్షమింపబడిన పాపం పుత్ర స్వీకారం నేను తిరిగి ఇచ్చేదను పునరుద్ధరించెదను అబ్రహాము మరి అతని సంతానము తన వాటిని నిలుపుకొనుడు. ఇలాంటి వర్తమానాలు, ఇలా చాలా వర్తమానాలు ఆరాధనకి చర్చికి వెళ్ళేటువంటి విషయంలో మనం ఏ స్థితిలో ఉన్నామో మరి ప్రవక్త మరి గుర్తు చేస్తూ వస్తుంది. ఇప్పుడు పొందండి, వినండి, జ్ఞానము తెలివి ద్వారా మీరు ఆరాధించవచ్చు. జ్ఞానము చేత మీరు చర్చికి వెళ్ళవచ్చు. చర్చికి అయితే వెళ్ళి తీరాలి, కానీ ఆ విధంగా చర్చికి వెళ్ళడం అనేది వ్యర్థంగా ఆరాధించినట్టు సుమా. ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళినట్టుగా వెళితే చర్చికి అది వ్యర్థంగా ఆరాధించినట్టే. అయితే నీ హృదయంలో ఏదో జరుగును, అది నిన్ను అనగా ఆ ప్రత్యక్షత నిన్ను చర్చికి దూరంగా ఉంచవచ్చు. ఆ విధంగా అది నిన్ను దేవుని ప్రేమించినట్లు చేయదు. ఆ బయలుపాటును దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. మనం చర్చికి వెళ్ళకపోతే మనసు ఏదో బాధ ఉంటే దేవుడు నేను దీవించుగా దేవుడు. నేను ఎగ్జామ్స్ టైంలో కూడా చర్చికి వెళ్ళేవాడు. ఇప్పుడు శాలయం కూడా ఎగ్జామ్స్ టైంలో మరి చర్చి కోసం ఆగుతున్నాడు. నువ్వు చర్చి కోసం ఆగుతున్నావు. ఆ వాక్యం వినాలని ఆసక్తితోనూ, ఆ వాక్యం వినకపోతే వెలితితోనూ, ఆ పూట తినకపోతే ఏదో బాధతోనూ నువ్వు చర్చికి రావాలని ఆతృత ఉంటే మంచిది. అయితే వచ్చినది నువ్వే విన్నావు. విన్న వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడుతుందా లేదా? అది నీవు నేను పరీక్షించుకోవాలి. తెలుస్తుంది హరి అదవుతుందా? నీవు నేను దేవుని చిత్తానుసారంగా జీవించకపోతే నువ్వు చర్చికి వెళ్ళి వచ్చావు అంటే సరిపోదు. అది తేలిక తీసుకులేదు. చర్చికి వెళ్ళడం అనేది ఒక సభ్యత, మర్యాద, చక్కగా రెడీ అయ్యి వెళ్ళడం అనేది అనుకోవచ్చు. ఒకవేళ అలాంటి భావంతో నువ్వు చర్చికి వెళ్ళినట్లయితే నువ్వు ఖచ్చితంగా వేషధారివే అని ప్రవక్త చెప్తున్నాడు. మన మాటను నిలుపుకుంటాడు. 1957 జనవరి 15వ తారీఖున వర్తమానం బోధించాడు. మర్యాద చొప్పున నువ్వు చర్చికి వచ్చుట సరికాదు. నువ్వు చర్చికి పోవాలి. ఎందుకు? దేవుని ఆరాధించాలి, దేవుని కలుసుకోవాలి, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడానికి, స్తుతులు చెల్లించడానికి, ఆయన్ని ఆరాధించడానికి వెళ్ళాలి. అది ఒక ఆరాధన స్థలం. ఇప్పుడు నేడు మనకి అవసరమైనది నిద్రపోవటానికో, లేకపోతే బాధపడటానికో, లేదు వచ్చామా వెళ్ళామా ప్రత్యానంలో చర్చికి వస్తే ప్రయోజనం కాదు. వచ్చాం చర్చికి, మనం పరీక్షించుకోవాలి. మన జీవితము ఎక్కడ ఉంది? సేవకుడు ఏం చెబుతున్నాడు? గడిచిన వారం ఏం చెప్పాడు? చదవబడిన లేఖనమే. ఆ లేఖనం ఒకసారి చదివితే, ఆ లేఖనం 1, 2, 3, 4, 5 సార్లు నువ్వు ఒక్కసారి చదివితే అర్థం తెలుస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తము దేవుడు ఆనందించినప్పుడు నువ్వు దేవుడు వారసుని, నీ దేవుడు వారసుని అనుకుంటే దేవుడు నీ నిమిత్తం కూడా ఆనందించాలి కదా. మరి ఆయన ఆనందిస్తున్నాడు కదా అని చెప్పేసి ఆయన అక్కడతో ఉండి ఆయన
గెంతులేస్తూ విర్రవీగుతూ నేను నా మీద పరిశుద్ధాత్మ ఉంది, నేనే గొప్పవాడిని, నేనే ఇది అని చెప్పేసానని అనుకుంటా నడుస్తున్నామా? అర్థమవుతుందా? ఇక్కడ శబదాలు, ఛాలెంజ్లు, మనం గొప్పవారు అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితి కాదు. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రవీణ యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు నీతో నాతో ఏ వాక్యం మనకు దూరం అవుతుందో దాన్ని వెతికి రక్షించటమే ప్రవీణ యేసుక్రీస్తు వర్తమానమైనది. ఆమేన్. యేసుహల్లెలూయా. ఖచ్చితంగా మన వాక్యాన్ని గమనించుకోవాలి. వాక్యం నీతో ఏది మాట్లాడుతుందో దాన్ని నువ్వు సరి చేసుకోవాలి. చాలా వర్తమానాల్లో దేవుడు ఈ విషయాన్ని, ప్రవక్త ఈ విషయాన్ని మనకి గుర్తు చేయడానికి ప్రయత్నం చేశాడు. దేవుని ఆత్మ తిరిగి జన్మించిన ఒక వ్యక్తి తాను ఆకలి ఉన్నప్పుడు తన యొక్క భోజనాన్ని ఇష్టపడేదానికంటే చర్చికి పోవడాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఒక ఆత్మీయుడు తన అంతరంగాన్ని పోషించుకోవాలి. ఒకవేళ పోషించబడకపోతే చనిపోతాడు. అర్థమవుతుంది. ప్రభురాత్రి భోజనంలో మనం చేయవేయడానికి ఇప్పుడు మనం వస్తున్నాం. మనం ఎంత సరి చేసుకోవాలి, ఎంత దేవునితో మొరపెట్టుకోవాలి, ఐక్యత కావాలి, సంఖ్యత పెట్టుకోవాలి. అర్థమవుతుందా? ప్రభువా నేను దీనుడిని, ప్రభువా నాకు వాక్యము గమనించుకునే జ్ఞానం లేదు, నా కోసం నువ్వు శరీరాన్ని చీల్చుకున్నావే, కొరడాదెబ్బలు తిన్నావే, అవమానపడ్డావే, లోకరక్షకుడివే, సర్వత్యాగమే ఉన్నవే, మరి ఆయనకున్నంత ఆస్తుపాస్తులు, ఆయనకున్న రాజ్య పరిపాలన, ఆయనకున్న యోగ్యమైనటువంటివి ఎంత ఉంది చూస్తున్నారు. ఈ విషయం తెలుసా? నిన్న అమెరికాలో 7 సూర్యుడు 7 సన్స్ ఉదయించాయి. సాధ్యమైనది కొట్టండి, యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. ఒక సూర్యుడు భూమికి ఒక సూర్యుడు ఉదయిస్తాడు, కానీ 7 సూర్యుడు, 2 సూర్యుడు కనబడితే అది చాలా ప్రమాదకరం. కానీ 7 సూర్యుడు కనపడి ఏ స్థితికి వెళ్తున్నాం మనం? 7 దూతలు, 7 సంఘకాలు, 7 దూతలు అంటే 7 సంఘకాలకి 7 వెలుగులు ప్రదర్శించాయా? కనపడింది. హల్లెలూయా. మరి అందుకనే నీవు నేను వచ్చిన This video has taken the internet by storm. The girl captured an unbelievable moment where 7 suns appear in the sky simultaneously. Netizens exclaim, "Finally, we know why it's so hot." Experts suggest it could be a sun cloud phenomenon caused by atmospheric refraction. What's your take on this? This video has taken the internet by storm. The girl captured an unbelievable moment where 7 suns appear in the sky simultaneously. Netizens exclaim, "Finally, know why it's so hot." Experts suggest it could be a sun cloud phenomenon caused by atmospheric refraction. What's your take on this? This video has taken the internet by storm. The girl captured an unbelievable moment where 7 suns appear in the sky simultaneously. Netizens exclaimed, దేవుని మహిమ కలుగును గాక.
రెండు సూర్యుడు దుబాయ్లో. మరి ఇలాంటివి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు నీ మధ్య నా మధ్య జరుగుతుంటే మనం కనీసం జాగ్రత్తతో భయంతో మనం సరి చేసుకోవాల్సిన వారు ఉన్నామనేమో. అర్థమవుతుందా? దేవస్థానాలు చూసావా? మరి మనము దేవునిలోకి వచ్చినప్పుడు దేవుని నామాన్ని గణపరచడంలో, దేవుని నామాన్ని మహిమపరచడంలో మనం ఉండాలి. ఏం వింటాము? ఎప్పుడు చెప్పేది కదా, బోధకుడు లేచి నిలబడి ప్రసంగిస్తాడు, పాట పాడతాడు, పెదవ ముగిస్తాడు, చూచారా ఏదో పోవాలి కాబట్టి పోక తప్పదు అన్నట్టుగా ఉంది వ్యవహారం. అలాంటి వైఖరిలో నీవు ఉంటే నీవు ఆరాధికుడివి కాదు. అర్థమవుతుందా? దేవుడు ఒక ఆరాధికుడు ఆరాధించడానికి వెళ్తాడు, తన దేవుని ఎదుట అతడు తాను కనపరుచుకోవడానికి వెళ్తాడు. ఆయన మేలులకై స్తుతి చెల్లించడానికి వెళ్తాడు. అక్కడ చెప్పే ప్రతి మాటను మనస్కరిస్తాడు, పట్టుకుంటాడు. అతడేంటి అంతసేపు ప్రసంగిస్తాడు, ఎందుకు ఇదంతా అని అనుకున్నట్లయితే నీ సంగతి కూడా అదే. మరి అనర్థం నీవు ఆయన ప్రేమలో లేనట్టు. దాని అర్థం ఆయన ప్రేమలో నువ్వు లేనట్టు. ఈ ఉదయం ఆత్మ నిన్ను హెచ్చరించడం బట్టి ప్రతి మాట నువ్వు నిజంగా గట్టిగా పట్టుకోవాలి. చూడండి, ప్రతి మాట గట్టిగా పట్టుకోవాలి. ప్రతి మాట నిన్ను పరీక్షించడానికి, నిన్ను సరిచేయటానికి, నిన్ను సరైన క్రమంలో నడిపించడం కోసం. దేవుని హల్లెలూయా. మరి నువ్వు నేను దేవుడు చేసినటువంటి విషయాలు దేవుడే చెప్తున్నాడు. ఈయన యందు నేను సంతోషిస్తున్నాను. మరి ఈ వాక్యంలో నువ్వు సంతోషిస్తున్నావా? అదవుతుందా? ఈయన యందు నువ్వు సంతోషిస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. ప్రవీణ యేసుక్రీస్తు నిన్న నేడు ఇద్దరు వైపరీతులు వాక్యరీతిలో ఉన్నాడు కదా. మరి వాక్యంలో నువ్వు సంతోషిస్తున్నావా? అర్థమవుతుందా? నేను ఎందుకు ఈ విషయాలని గుర్తు చేస్తున్నాను? వాక్య బోధ సమయంలో మనం సంతోషంలో లేవంటే మనం దేవుడి దగ్గరికి వచ్చిన మాట వ్యర్థమే. ఇదే దేవుడు మాట్లాడుతున్న మాట, వాక్యం మాట్లాడుతున్నటువంటి విషయము మనం గ్రహించుకుని సరిచేసుకోవడం కోసం ఆసక్తితో కనబరచబడినట్లయితే, ఆనందించినట్లయితే, ఆ మాటతో నువ్వు ఎప్పుడైతే మమేకమవుతావు, ఎస్ ఈ మాట అదే, ఎస్ ఈ మాట నేను సరి చేసుకోవాలి, ఇది నా వాక్యమే కదా, నా దేవుడే నాకు చెబుతున్నాడు, నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని సరి చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తావో అప్పుడు నువ్వు ప్రవీణ యేసుక్రీస్తుతో జీవిస్తున్నాడు. దేవుని హరి ఆ మాత్రమైనటువంటి జీవితం నీలో నాలో లేకపోతే మనం ఎలాగొస్తే మరి దేవునితో మనం అమేకమవుతాం. గుర్తుపెట్టుకోండి, వాక్యమే నీ వాక్య జీవితంలో నువ్వు లేనప్పుడు దేవుడితో నువ్వు ఎలా జీవించగలుగుతావు? అవునా కదా? నువ్వు ఎగ్జామ్ రాయడానికి పరీక్షా కేంద్రానికి వెళ్ళేటప్పుడు నీ దగ్గర ఒక ప్రశ్నకి, ప్రతి ప్రశ్నకి సమాధానం లేకపోతే నువ్వు ఎగ్జామ్ ఎలా పాస్ అవుతావు? అవునా కదా? మరి నువ్వు చర్చకు వచ్చి వాక్యాన్ని అభ్యసించకుండా, వాక్యాన్ని గుర్తు చేసుకోకుండా, ఆ వాక్యం ఈ పని చేసేటప్పుడు ఈ వాక్యం నాకు దేవుడి వాక్యం నాకు ఆల్రెడీ చెప్పబడింది కదా, మరి నేను దేవుడితో ఉండాలి కదా, దేవుని మాటలో నేను నడవాలి కదా అని ఆనందించలేకపోతే ఎట్లాగా? దీవారాత్రులు ధ్యానించమని దేవుడు చెప్తున్నాడు. కానీ నువ్వు నేను ఆ విధంగా లేకపోతే గంటల ఫోన్ చూడటానికి సమయం ఉంటుంది, ఊరుగొట్టదు. గంటలు టీవీ చూడటానికి టైం ఉంటుంది. టీవీ సమయంలో ప్రార్థన చేసుకోవాల్సిన సమయం వచ్చితే ఆ టీవీలో వచ్చిన దానికోసమైనా మనం దేవుని పక్కన పెడతాం, కానీ దేవుడి కోసం ఈ టీవీ మనకు అవసరం లేదని చెప్పి పక్కన పెట్టుకునేటువంటి పరిస్థితులు ఈరోజు సంఘాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు.
బుధవారం కూడికలకు రాలేం, వ్యక్తిగత ప్రార్థన చేయడం, కుటుంబ ప్రార్థన చేయడం, సంఘ ప్రార్థన చేయడం, ప్రభు రాత్రి భోజనం చేయడం. ఆల్ నైట్ ప్రేయర్స్ అసలు మర్చిపోయారు. అది ఆల్ నైట్ ప్రేయర్ పెట్టాలంటే తన ప్రాణం తోకొస్తుంది చేస్తుంది. హరికి నాకు కూడా కలగానే మిగిలిపోయేటట్టు, నేను మరణించేలోపు ఆల్ నైట్ ప్రేయర్ పెడతానా లేదా అని అనుకుంది. తెలుస్తుంది. హల్లెలూయా. ఒకరిని తర్వాత ఒకరి తర్వాత ఒకరు దేవుణ్ణి ధ్యానించడానికి పోటీ పడే మనస్తత్వం మీలో నాలో లేకపోతే దేవుని మనం ఏ విధంగా కనపరచగలుగుతాం? దేవుని నామానికి మహిమ కలుగును గాక. గంటసేపు ప్రార్థన చేయాలంటే అలసిపోతాం. మన జీవితంలో ఏదో పోతుంది. ఏం పోతుంది మన జీవితంలో? దేవుని మాటలు మనం వినే సమయంలో మనం ఉన్నప్పుడు ఏది ఎలా పోతుంటే మనకెందుకు? హల్లెలూయా. ఆ సమయంలో మనం మన శరీరాన్ని విడిచి వెళ్ళిపోతే దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతకంటే ఎక్కువగా ఏముంది? అంతమించి ఏమైనా ఉంటుంది ఈ భూమి మీద? సాతాను ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాడు. దేవుని హల్లెలూయా. మరి ఆ ప్రయత్నాన్ని మనం తిరగపట్టి నడవాలి కదా. మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఏం చెప్పకూడదు. మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వచనం. మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి, ఈ యొక్క శబ్దం ఆ మేఘముల నుండి పుట్టెను. ఆమె ఇందా చదవబడిన మాటే కదా కూడా. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. ఈ వాక్యము నా యొక్క ప్రియకుమారుడి యొక్క బోధ. ఈ వాక్యములో ఆయన విజ్ఞానేడు జీవించి ఉన్నాడు. ఈ వాక్యం చెప్పే మాట నీవు నేను వినాలనేటువంటి చెప్తుంటే మనం వినాలా లేదా? విన్నాం, సరిపోతుందా? అర్థమవుతుందా? మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి నాకు సహాయం చేయుము. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. అర్థమవుతుందా? అర్థమవుతుందా? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఆయన చెప్పారు. ఈ వాక్యము వలన ఎన్ని మేలుకరమైనటువంటి దీవులు ఆశ్రయించినట్టు. ఈ వాక్యమును వెంబడించినటువంటి ప్రవక్తలు ఎంత అద్భుతాలు చేశారు. నీవు నేను చూడలేదా? చెప్పండి, అవునా కదా? ఈ వాక్యమును ఈ ప్రభువైన యేసుక్రీస్తుని మనము కనిపెట్టుకుని ఉండటం వలన మన కుటుంబాల్లో ఎన్ని మేలు జరిగినాయి. మరి ఈ వాక్యం మనకి ఒక విషయం చెబుతుంటే దాన్ని మనం కలిగి ఉండటంలోనూ ఎక్కడో అలసట, ఎక్కడో అభద్రతా భావం, ఎక్కడో అలక్ష్యం. దేవస్తుతి హల్లెలూయా. ఇమ్మానుయేలు గారికి ఒక సాక్ష్యం చెప్పచ్చు. ఒకప్పుడు వాక్య విషయంలో నీ ముందు కూర్చున్న షాలే బతికితే సరే, బతకపోతే చెట్టు కట్టేసి కొడతానంటే ఒక సహోదరుని అన్నాడు. మరి దేవుడి యొక్క మాటని వ్యతిరేకించిన సాంబశివరావు గారు మరి రూపాంతరం చెంది మారు మనసు కలిగి
ప్రభు పేరిట అప్లికేషన్ తీసుకొని ప్రభువును ఆరాధించడంలో ఇమానుయేలుగా తీర్మానం చేసుకున్నట్టు గొప్ప విషయం కాదా? గొప్ప విషయమేనా? అది మీ సాక్ష్యమే కదా. అది దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి ఆర్కే మూర్తి గారు ఎంతో లక్షల మందిగా ఆయన బోధించారు. ఆమె మరి దేవుని వ్యతిరేకించిన ఎంతో మంది, ఎన్నో రకాల వ్యక్తులు దేవుని వాక్యాన్ని రుచి చూసిన తరువాత, దేవుని నామంలో వాక్యము నాకు కావాలి అని ఎవరైతే వాక్యాన్ని పట్టుకున్నారో వాళ్ళు ఎంతో అద్భుతమైనటువంటి ఆశీర్వచనాలు తెలుసు. హల్లెలూయా. లూకా సువార్త 9వ అధ్యాయం 35వ వచనం చూడండి. కాబట్టి వాక్యాన్ని మనము పట్టుకోవాలి. వాక్యాన్ని పట్టుకొని వాక్యమును మనం ధ్యానిస్తూ దేవుడి దగ్గర ఆరాధిస్తూ దేవుడి యందు మనము ఎట్టి కోసం, ఎందుకు తెలియని విషయం తెలుసుకోవడం కోసం, దేవుడు ఏ విషయం చెప్పాడో దాన్ని మనం జీవించడానికి వస్తున్నాం. అనగా తెలుస్తుంది. హల్లెలూయా. మరి ఆ విధంగా జీవించడంలో మనంలో ఖచ్చితంగా మార్పు కనబడాలి. నేటి దినం నుంచి లూకా సువార్త 9వ అధ్యాయం 35వ వచనం చదవండి. మరియు ఈయననే నేను ఏర్పరచుకున్న నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి మాట కూడా ఈయన యందు వినండి, ఈయన మాట వినండి, ఈయన నేర్పరచుకున్న నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో ఉంది. ఇప్పుడు నీతో నాతో మాట్లాడిన శబ్దం ఏదైతే ఉందో, మీరు క్రమంగా చర్చకి రావాలి, క్రమంగా దేవుని ఎదగాలి, ఆనందించాలి, దేవుళ్ళు సరి చేసుకోవాలి, దేవుని ఆరాధించాలి. దీన్ని మనం అంగీకరిస్తున్నామా? ఈ రాత్రి వేళ మనం అంగీకరిస్తే హల్లెలూయా అని చెప్పొచ్చా? చెప్పొచ్చా? సంధ్య ఆనందిస్తుందా? ఆర్ యూ హ్యాపీ? హ్యాపీయా? ఓ దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి చాలా కూడా హ్యాపీనా? నిజమేనా? సంతోషించాలి, ఎంత ఎలా ఆనందించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా యేసయ్య, మీకు వందనాలు నాయన. ప్రభువా ఇదిగోనైనా చదవబడిన లేఖనమును ప్రభువా మరి మేము ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం నాయన. ప్రభువా మేము మర్చిపోయిన విషయాలు ప్రభువా మాతో మాట్లాడే దేవుడు నాయన. ప్రవక్త ప్రభువా మాతో ప్రభువా మాట్లాడటానికి ముందుగా బోధించిన విషయం, ఆయన కంటే ముందు ప్రభువా ఎంతో మంది ప్రవక్తలు బోధించిన విషయం, ఆయన కంటే ముందు ప్రభువా మరి సర్వశక్తి సంపూర్ణుడు మాతో మాట్లాడటానికి ఉద్దేశించబడినటువంటి లేఖనాలను ప్రభువా మా ముందు ప్రభా పరిశుద్ధ గ్రంథంగా ఉంచారు. ప్రభా ఇదిగోనైనా ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పబడుతున్నాయో వీటిని ప్రభా మేము కైకునేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి. ప్రభా మేము ఆ యొక్క వాక్యమును మర్చిపోయి ప్రభా ఈ లోక సంబంధముగా ప్రభా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రభా మేము తప్పిపోతే ప్రభా మమ్మల్ని సరిచేసే దేవుడు మీరు నాయన. ఒకరు ఏదైతే జీవితంలో మేము ఇప్పటి వరకు ఉండలేదు నాయన, ఎందుకంటే మమ్మల్ని తోకగా ఉంచలేదు నాయన, తలగాని ఉంచారు ప్రభా. ఎన్నో సమస్యలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో మరి యుద్ధపు పోరాటాలు ప్రభా, ఎన్నో సమస్యలు, వాటన్నింటినీ ప్రభా మీరు మీ అరిచేతిలో చెక్కి
నా అరిచేతిలో నేను చెక్కి ఉన్నాను అని నాకు వాగ్దానం ఇచ్చి ప్రభా మీరు ఏర్పరచుకున్నటువంటి ప్రభా మరి 2016 ఆగస్టు 13వ తారీఖు ప్రభా మీరు ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క మాటను బట్టి ప్రభా మేము సరిచేసుకునే వారిగా ప్రభా మమ్మల్ని మీరు ప్రభా సరైన మార్గం నడిపించిన దేవుడు నాయన. ఆనాటి వాగ్దానం నుంచి ప్రభా మీరు మాతో మాట్లాడుతున్న దేవుడు నాయన. మరి ప్రభా చిన్ననాటి నుంచి మీ వాక్యం వైపు ఆకర్షితులు అయ్యి ప్రభా మరి మేము ఎరిగి నడవటానికి ప్రభా మరి ఈ లోకంలో ప్రభా మరి మీ జీవించే వాళ్ళుగా ప్రభా ధూమపానం చేస్తూ మద్యం సేవిస్తూ అల్లరి చిల్లరగా బతకకుండా ఒక క్రమశిక్షణ కలిగిన జీవితంలో ప్రభా ఎవరిని ఉద్దేశించి మరి దొయ్యి పట్టకుండా మా జోలికి వచ్చినప్పుడు ప్రభా మేము కన్యత్వంగా ఎక్కచ్చిగా తెచ్చి చెప్పినప్పుడు వారిలో తప్పులు వారు సరి చేసుకోక మమ్మల్ని ద్వేషంగా చూస్తే ప్రభా మీరే వారిని సరిచేయండి ప్రభా మీ చిత్తానుసారంగా మమ్మల్ని జీవించగలిగే విధంగా మమ్మల్ని నడిపించగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి. ఇదిగో మాట్లాడిన ప్రతి మాటని ప్రభా మేము గుర్తు చేసుకున్నాం తండ్రి. మేము ఏదో అయోగ్యంగా మనసు లేక మరి ఆరాధన చేసుకోవడానికి రావట్లేదు నాయన ప్రభా. మీ అందు ప్రభు భయభక్తులు కలిగి మీరు మాతో మాట్లాడతారని మీరు మాట్లాడిన మాటను మేము గైకును నడవాలని ఆసక్తితోనే ప్రభా ఈ యొక్క చిన్న సంఘమును ప్రభా మీరు దీవించారని నమ్ముతున్నాం. కానీ మేము కలుసుకున్నటువంటి ఈ సమయంలో ప్రభా మీరు మాతో ఉన్నారు. ఎందుకంటే ప్రభా ఈరోజు ఇంత సున్నితమైనటువంటి విషయాలు ప్రభా మీరు మాకు ప్రకటించారంటే కేవలం ప్రభా మీరు మాతో ఉన్నారని, కేవలం ప్రభా మీరు మమ్మల్ని ప్రభా ఆశీర్వదించిన దేవుడు నేను, సమస్తమును ప్రభా మీరు చక్కబెట్టిన దేవుడు నేను ప్రభా. నన్నును నా కుటుంబాన్ని నా సంఘాన్ని ప్రభా ఏక మనసులో ప్రభు యేసు క్రీస్తు మనసులో నిలబెట్టుకున్న ప్రభా మీకు కృప దయచేయండి ప్రభా. ఆ మాదిరిగా మేము నడువుట కోసం ప్రభా మా యొక్క రక్షకుడు మీ ప్రియకుమారుడు ప్రభు యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం మా తండ్రి. సమస్తమును సఫలపరచుకోవాలని కోరుకుంటూ ప్రభు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.